హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ మంజు ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ కూడా హిట్ చేయండి సో దట్ యూ కెన్ గెట్ ఆల్ మై వీడియో నోటిఫికేషన్స్. ఇప్పుడైతే మనం వీడియో చూసేద్దాం. ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను. మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో అదే క్వాంటిటీలో పెసలు కూడా తీసుకున్నాను. ఈ రెండింటిని ఒకసారి క్లీన్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టాను. అంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా నానితే రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దానిలో నేను గీ వేస్తున్నాను, నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. నెయ్యి వేడైన తర్వాత అందులో మనం ఒక 4 మిరియాలు, లవంగాలు అండ్ ఒక దాల్చిన చెక్క వేసుకుందాము. కావాలంటే మీరు బే లీఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేగాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ పేస్ట్ ఎప్పుడైనా అప్పటికప్పుడు చేసుకున్నది బాగుంటుందండి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుదాము. ఇందులో పచ్చిమిరపకాయ పీసెస్ అండ్ కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అవైలబుల్ లేవు అవి. అల్లం వేగిపోయింది. ఇందులో నేను ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇందులోనే ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నాను. మొత్తం రైస్కి సరిపడినంత ఉప్పు కాదు, జస్ట్ ఉల్లిపాయలకి సరిపడినంత వేస్తే సరిపోతుంది. ఇలా కలుపుకొని ఉల్లిపాయలు మగ్గే వరకు మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గిస్తున్నాను. మధ్యలో ఒకసారి తీసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు చూద్దాము, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. నేను సాంబార్ కారం యాడ్ చేస్తున్నానండి. మామూలు రెడ్ చిల్లీ పౌడర్ కంటే ఈ సాంబార్ కారం మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందాక నానపెట్టుకున్న పెసలు అండ్ రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బియ్యము పెసలు ఉడకడానికి సరిపోయేంత నీళ్లు పోసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఏదైనా తక్కువైతే అది కూడా యాడ్ చేసేసుకుందాము. ఇందాక ఉప్పు కొంచెం తక్కువే వేసాం కదా, ఇప్పుడు మొత్తం రైస్కి సరిపడినంత ఉప్పు వేసి కలిపేసుకుంటాను. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఓపెన్ చేయొచ్చు. ఇది చాలా ఈజీ రెసిపీ. త్రీ విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు ఒకసారి కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, రైస్ మొత్తం బాగా కుక్ అయింది. పెసలు కూడా చాలా సాఫ్ట్గా అయ్యాయి. ఉప్పు మీరు చూసి కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే పెసలు వేసినప్పుడు ఉప్పు ఎక్కువైతే అస్సలు తినలేము. ఇలా ఉడికిన ఈ రైస్లో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం. చూడండి, పెసలు అండ్ రైస్ కాంబినేషన్లో ఒక మంచి హెల్దీ ఫుడ్ అనేది తయారైపోయింది. ఇది పిల్లలకి చాలా మంచిదండి. పిల్లలకే కాదు, మనం పెద్దవాళ్ళం కూడా నైట్ డిన్నర్ ప్లేస్లో తీసుకోవచ్చు. అంటే ఒక లైట్ ఫుడ్ లాగా దీన్ని తీసుకోవచ్చు. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చాలా బాగుంటుందండి. కిచిడీకి ఈ రైస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో చేసి టేస్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది. పెసలు మన బాడీకి చాలా చలవ చేస్తాయి అంటారు కదా, వాటిని ఇలా ఒకసారి రైస్తో ట్రై చేయండి. చాలా బాగుంది రెసిపీ. ఇందులో మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వేయాలి. నేను చాలా కొంచెం రైస్ తీసుకున్నాను కాబట్టి నేను కొంచెమే చూపించాను. సరిపడినంత ఉప్పు, సరిపడినంత వాటర్ ఇందులో యాడ్ చేస్తే మీకు రైస్ అనేది పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుందండి. ఇంట్లో ఏమీ కూరగాయలు లేవు అన్న టైంలో, లేదంటే సడన్గా ఎవరైనా వచ్చారు అన్నప్పుడు ఇలాంటి రెసిపీ మనం ఇంట్లో చేసుకోవచ్చు.
సో ఈ రైస్ మీ అందరూ ప్రిపేర్ చేసి టేస్ట్ చేస్తారనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.